This conference will now be recorded. So uh, while using the adaptive sweeping, there you have to give the guide curves as plain. So on the reference surface, ఏమేమి కావాలి ఇక్కడ గైడ్ కర్వ్స్ ప్లెయిన్ అండ్ రిఫరెన్స్ సర్ఫేస్ అండ్ స్కెచ్ కావాల్సి ఉంటుంది. సో using by creating these, you can use the adaptive sweeping definition. So see here, I'm going to make uh, the sketching is XY plane. So here వైజాగ్ ప్లేన్ తీసుకుంటున్నాను. దీంట్లో this has a position sketch as a position sketch. So then give us plane over తీసుకుంటున్నాను. From here to here, plane తీసుకుంటున్నా. And if you want to exit from this portion, so click on the exit button twice, and you can make it right. So ఇలా వచ్చేసిన తర్వాత you can go for the working object. So that is the sweep object. Then keep it here. So ఇది ఇలాగా. So okay, and then I'm going to make a plane over here. Plane దీని మీద ఒక ప్లేన్ తీసుకుంటాను. Here I'm going to make the plane here. So ఇక్కడ నేను డైరెక్ట్ గా కర్వ్ డెఫినిషన్ కర్వ్ తీసుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి మీకు నార్మల్ టు కదా. సో ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇది మనం లాక్ చేస్తే మనకి ఇంకొక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా కానీ మనకి ఇంకా అవ్వదన్నమాట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, నేను దీన్ని తీసేసాను, మళ్ళీ స్ప్లేన్ తీసుకుంటున్నాను చూడండి. స్ప్లేన్ తీసుకుంటే ఆఫ్టర్ స్ప్లేన్ వచ్చింది కదా. దెన్ ఐ లాక్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ హ్యాస్ స్ప్లేన్, సో దీన్ని ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్, సో నేను చేంజ్ చేస్తే నాకు ఆబ్జెక్ట్ని బట్టి నాకు ఒక కరెక్ట్ ప్లేన్ దేని మీద కావాలి అనేది తీసుకుంటున్నాను. హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఎండ్ పాయింట్. సో పాయింట్ అనేది ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్. సో ప్లేన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి నేను ఇచ్చాను. ఓకే, అండ్ గెట్ ఆన్ ద ప్రివ్యూ, క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ ఐ కెన్ సెలెక్ట్ దిస్. ఇది సెలెక్ట్ చేసి దెన్ పొజిషన్ స్కెచ్ ఇస్తాను. Position sketch, maybe the projection point is going to be this projection point. When I give the projection point over here, so ఇక్కడున్న ఇక్కడున్న యాక్సిస్కి వస్తా ఇక్కడికి వచ్చేస్తుంది కదా, చూసారా. సో ప్రొజెక్షన్ పాయింట్ వల్ల యూజ్ అన్నమాట. సో ప్రొజెక్షన్ పాయింట్ హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్ క్లియర్గానే ఉంది. దాన్ని క్లిక్ ఆన్ ఏరియా. So I can give the guide. Guide. స్క్రీన్ స్టార్ట్ అయింది సార్, వాయిస్ కూడా వినపడుతుంది. సో ఇస్ ఇట్ ఓకే? అది కనిపిస్తుందా క్లియర్గా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్ కనపడుతుంది, వాయిస్ వినిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే ఓకే, వాయిస్ కూడా వినిపిస్తుంది.
మా వాయిస్ వినిపిస్తుంది సార్. సో ఇప్పుడు చూస్తే మీరు సర్ఫేస్ డెఫినిషన్ అదే రిఫరెన్స్ సర్ఫేస్ ఏది తీసుకుంది. సో మీన్ ప్లేన్ అనేది డిఫాల్ట్ గా తీసేసుకుంది. స్కెచ్ హ్యావ్ టు డూ ద స్కెచ్. సో స్కెచ్ నేను ఇది ఇస్తాను. స్కెచ్ ఇచ్చానంటే వీ కెన్ మేక్ ద డెఫినిషన్. సో ఇక్కడ ప్రివ్యూ కొట్టంగానే నాకు ఏమవుతుందంటే, సో డెఫినిషన్ మనకి ఎలాగైతే లింక్ కమాండ్ ఎలాగైతే పనిచేస్తుందో పార్ట్ డిజైన్ లో, సో హియర్ ఆల్సో మనకి ఇలాగా మనం ఎడిటివ్ స్వీపింగ్ ద్వారా మనం ఎలాగో బాడీ అనేది సర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి, రైట్? సో అండ్ పారామీటర్స్ అయితే, సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. సార్ వాయిస్ వినపడుతుంది. నేను మాట్లాడలేదండి. ఓకే సార్. చూడండి, అడాప్టివ్ స్వీపింగ్ నేను క్లిక్ చేసి దెన్ ఐ కెన్ గివ్ దిస్ ఆల్సో మై స్ప్లెయిన్, రైట్? దీన్ని స్ప్లెయిన్ కింద ఇస్తా. ఆర్ ఆల్సో ఐ కెన్ మేక్ వన్ థింగ్ దట్ ఈస్ ఇంకొక గైడ్స్ మీకు ఇస్తాను. గైడ్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది, ఇంకోసారి గైడ్స్ ఇస్తే. సో ఫర్ దట్ ఐమ్ గోయింగ్ టు మేక్ అనదర్ స్కెచ్ ఓవర్ హియర్. సో ఇది సెలెక్ట్ చేసి కెన్ మేక్ అనదర్ స్కెచ్ ఓవర్ హియర్. సో బై యూజింగ్ దిస్ స్కెచ్ క్లిక్ చేస్తాను. I can make by using దీన్ని మనకి ప్రొజెక్షన్ చేసుకోవడం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి I can project over here. సో ప్రొజెక్ట్ చేస్తాను. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది, సో ఏదైతే ప్లేన్ మనకు ఉందో ఆ ప్లేన్లో మనకి బాడీ అనేది క్రియేట్ అవుతుంది. బై యూజింగ్ దిస్ ఐ కెన్ మేక్ దిస్ యాజ్ ఐసోలేట్ చేస్తే మనకి ఎల్లో కలర్లో ఉన్నది వైట్ కలర్లోకి వస్తుంది. ఆర్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఫోర్ గో టు మేక్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్. సో ఇది కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ లో కన్వర్ట్ చేసిన ముందర ఐ వాంట్ టు డూ వన్ థింగ్ దట్ ఈస్ సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఒక లైన్ ని డ్రా చేశాను. అండ్ ఫ్రమ్ హియర్ టు ఓకే సార్ go for సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఒకసారి ఎడిటివ్ స్వీపింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దెన్ గివ్ ద ఎడిటివ్ స్వీపింగ్ హియర్, గివ్ ద గైడ్ కర్వ్. సో గైడ్ ఈస్ దిస్ వన్ ఈస్ ద గైడ్, రైట్? సో గైడ్ ఇది అండ్ plane should be this one. This plane is going to be this one and the section. So what is this? This is our body. This. So before going to that, you have to this as the construction element. Construction element convert చేసి and it is put to zero. So then select the editive sweeping. So click on the guide curve and directors plane మనకి ఇది సెలెక్ట్ అవుతుంది కదా. I'm selecting guide curve as this one. So plane as this one and select the sketch to be this one. So ఇప్పుడు preview క్లిక్ చేయండి. Then extrude of the vertices of the profile leads to collapse using the guide sizes same smaller curve. So ఏమవుతుంది అంటే ఇది స్ట్రైట్ లైన్ ఎడ్జెస్ ఇచ్చేసాను అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి నార్మల్ ఎడ్జ్. సో ఇలా ఇచ్చాం కదా.
సో ఐ కెన్ క్రియేట్ ఎ పాయింట్ ఓవర్ హియర్. సో దీని మీద క్రియేట్ చేస్తా పాయింట్ని అండ్ give it as okay. Then let the preview here. ఇక్కడ మనకి చూస్తే మీకు ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఈ టూ లైన్స్ అనేవి కొలైడ్ అవుతున్నాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి మేక్. సో బికాస్ ఇక్కడ నుండి మనకి సెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ this section and remove this section. సో స్ప్లెయిన్ అనేది వేరేది. సో స్ప్లెయిన్ ఈజ్ ఆల్సో దిస్ వన్. సో ఇది స్ప్లెయిన్ కింద కన్వర్ట్ చేసి ఐ కెన్ the value, but it is not taking because the profile and ఇది మనకి ఎలా ఉంది అంటే it is not making the line. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసి మళ్ళీ మీకు చెప్తాను చూడండి. సో ఫ్రమ్ హియర్ ఎడిట్ షేపింగ్. సో ఇది మన కర్వ్ అండ్ స్ప్లెయిన్. సో దిస్ ఈస్ అవర్ సర్ఫేస్ అండ్ ఇఫ్ యూ గోనా యూజ్ ద పారామీటర్స్. సో యూజర్ సెక్షన్ అనేది ఉంది కదా, ఇప్పుడు సెక్షన్లోకి వస్తే యూ కెన్ క్రియేట్ ఎ పాయింట్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నేను రివ్యూ కొట్టానంటే ఐ కెన్ మేక్ దిస్ రైట్. సో ఇప్పుడు నేను రివ్యూ కొట్టి కెన్ make adapter. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ని I can create a point over here. So ఇక్కడ point create చేస్తాను. I can give the length value. So give it as okay here. So then I can able to rewrite this script. అంటే ఈ ప్రొఫైల్ని నేను ఇక్కడ దాకా తీసుకురావచ్చు. దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఈ పొజిషన్ వాటికి నాకు ఓకే అవుతుంది. ఓకే, లైక్వైజ్ ఐ కెన్ మేక్. సో ఇంకొక పాయింట్ క్రియేట్ చేసి సో ఇక్కడ వరకే క్లిక్ చేస్తాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ పాయింట్. సో ఇక్కడ దాకా మనకు వస్తుంది అన్నమాట. సో లైక్వైజ్ ఐ కెన్ మేక్ ఇట్. సో ఆల్స్ ఫ్రమ్ ద సెక్షన్ 2 ఉంది. సెక్షన్ 2 వరకే కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఫ్రమ్ ద సెక్షన్ 2 ఉంది. సో హియర్ ఐ కెన్ రిమూవ్ దిస్ సెక్షన్. దెన్ గెట్ ద ప్రివ్యూ హియర్. సో చూడండి నేను ఇది రిమూవ్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇవ్వచ్చు అన్నమాట. లైక్వైజ్ ఐ కెన్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే నాకు స్ప్లెయిన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు కావాలి అనేది ఐ కెన్ చూస్ ఫ్రమ్ దీస్ సెక్షన్స్ రైట్. సో ఇది అర్థమైందా?
సో ఇప్పుడు నేను సెక్షన్ 2 దగ్గర నుండి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఫ్రమ్ హియర్ టు హియర్, సో ఇక్కడ నుండి ఇచ్చాను రివ్యూ కొట్టాను అనుకోండి, విల్ మ్యాన్పులేట్ ఆర్ నాట్. సో మ్యాన్పులేట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద ఎడిట్ పాయింట్, క్రియేట్ పాయింట్ ఓవర్ ద హియర్ ఆల్సో, సో ఇక్కడ దాకా తీసుకున్నాను అండ్ క్లిక్ ఆన్ రివ్యూ హియర్. సో క్లిక్ ఆన్ ఓకే, and there you can make the section over here, right? So ఇక్కడ దాకా వచ్చేస్తుంది. So then I'm making this section 1. So get on the preview, then I can make it, right? So నాకు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకే కావాలి సెక్షన్ 2. If I want to make నాకు ఈ థర్డ్ సెక్షన్ వద్దు అనుకుంటున్నాను అనుకోండి, ఐ కెన్ డిలీట్ ఫ్రమ్ థర్డ్ సెషన్. సో ఇది థర్డ్ సెషన్ సెలెక్ట్ చేసి ఐ కెన్ డిలీట్ ఆర్ డియాక్టివేట్ సెషన్ చేసేస్తే ఐ కెన్ రియల్లీ మేక్ ఫ్రమ్ హియర్ టు హియర్ వన్. సో ఇక్కడ నాకు పాయింట్ అయితే డిలీట్ కాలేదు, బట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు సెక్షన్ అనేది క్రియేట్ అవ్వదు బై యూజింగ్ డియాక్టివేట్. సో డియాక్టివేట్ క్లిక్ చేసా కాబట్టి అది క్లిక్ అవ్వదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ డియాక్టివేట్ ఓపెన్ చేసి పెట్టాను, దెన్ ఐఎమ్ ఏబుల్ టు రీబిల్డ్ ద స్వీప్ కమాండ్, రైట్? స్వీప్ కమాండ్ అని నేను ఇచ్చేయచ్చు అన్నమాట. రీలిమిటేషన్స్ అనేవి ఇఫ్ యూ గోనా సీ, నేను రీలిమిటేషన్ అండ్ ఎండ్ సెషన్, సో రీలిమిటేషన్ అండ్ స్టార్ట్ సెషన్ ఈ రెండు క్లిక్ చేయలేదు అనుకోండి, పెద్ద ప్రివ్యూ వాల్యూ హియర్. సో నేను ఏ కమాండ్స్ ఇచ్చినా కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్. సో రీలిమిటేషన్స్ లేకుంటే యూ కాంట్ వర్క్ ఆన్ దిస్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏ సెక్షన్ ఇచ్చుకున్నా కానీ, మీరు ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్కి ఇచ్చుకున్నా కానీ రీలిమిటేషన్స్ అనేవి ఆన్లో లేకపోతే యూ కాంట్ మేక్ ఇట్, రైట్? సో ఇప్పుడు నేను రీలిమిటేషన్ ఆన్ చేశాను కాబట్టి ఐ కెన్ మేక్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ వరకు నేను తీసుకురాగలిగాను, రైట్? రైట్, అర్థమైందండి? then సో బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, ఆల్రెడీ మనకి బ్లెండ్ ఆప్షన్ ఈస్ దేర్. బ్లెండ్ ఆప్షన్లో మనకి ఏంటి అంటే వీ కెన్ మేక్ ద బ్లెండ్ ఓవర్ సమ్ డిజైర్ పార్ట్స్. సో అది ఎలా చెప్తాను ఒకసారి. సో ఇప్పుడు ఈ పార్ట్స్, ఈ స్కెచెస్ అన్ని డిలీట్ చేసేస్తాను. Again I'm taking the sketch over motion sketch. You can I can make rectangle. So click on exit opens and give as a extrude command, which is C, can give extrude, right? So when you go to OK, yes, and here from the plane itself. So planing నేను -10 తో ఒక ప్లేన్ క్రియేట్ చేస్తాను. See where itself is going to react. So ఒక 50 తీసుకుంటున్నాం. Okay. కింద స్కెచ్లో మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను
ఒక స్కెచ్ అనేది ఫామ్ చేస్తాం. సో హెక్సాగాన్ క్రియేట్ చేశాను అండ్ exit the workbench. Here I can make my extrude this. So ఈ sketch ని extrude చేసి on the other side reverse direction లో నేను వాల్యూ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో హియర్ ద బ్లెండ్ ఆప్షన్ ఐ విల్ టేక్ బ్లెండ్ ఆప్షన్. సో ఈ సర్ఫేస్ కి దీనికి ఈ రెండింటికి ఇచ్చాను. గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇప్పుడు చూస్తే మీకు ఎట్లాగా క్రియేట్ అయింది బ్లెండ్ అనేది. సో ఇలాగ క్రియేట్ అయింది. దేర్ యూ కెన్ రీప్లేస్ బై యూజింగ్ క్లోజింగ్ పాయింట్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇస్తే ట్విస్టింగ్ మూమెంట్స్ అనేవి మనకి క్లియర్గా వస్తాయి అన్నమాట. సో వేరే చాలా క్లోజింగ్ పాయింట్ ఇస్ దేర్. ఫస్ట్ కర్వ్ క్లోజింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? సో ఫస్ట్ క్లోజింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? సో దిస్ ఈస్ sketch 1 vertex 1 అని ఉంది. సో వాట్ ఈస్ ద sketch 1? సో ఫస్ట్ sketch ఏదైతే ఉందో దట్ ఈస్ ద sketch 5. సో దట్ మీన్స్ దిస్ ఈస్ ద sketch 5, రైట్? సో vertex 1 అంటే సో ఇది vertex 3కి వచ్చేస్తుంది. I get the preview here to if you're not creating. So మనకి ఎక్కడో so it is being motion. This cannot be can choose ఈ portion then vertex is going to be so this part is going to be bro. Yes. You can you can give the top మనకి ఎంత కావాలి అలాగా మనకి బాడీ అని రైట్. మల్టీ సెక్షన్ పాయింట్స్ మనం కట్ చేసి
Those or voice input ఉంది సార్. వినిపిస్తుందండి? Yes, sir. ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది, మోడిఫై ద పారామెట్రిక్ వాల్యూ టాలరెన్స్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ, ఇది సరిగ్గా అవ్వలేదన్నమాట. సో ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ వరకు మనకి ఆ, అవ్వట్లేదు కాబట్టి యూ కెన్ క్లిక్ ఓవర్ సపరేట్ సెషన్స్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే యూ కెన్ గివ్ పాయింట్స్ని మళ్ళీ మారుస్తాను. సో దిస్ ఈజ్ మై కప్లింగ్ పాయింట్ 1 గివ్ ద వాల్యూ హియర్. సో అయినా కానీ బ్లెండింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో కప్లింగ్స్ అనేవి ఉన్నాయి కదా, కప్లింగ్స్ మనం ఫామ్ చేసి మనం ఇచ్చేయచ్చు అనమాట. లైక్ యాజ్ ఇన్ ద యాజ్ వి సీ ఇన్ ద మీరు దేంట్లో చూసారు. సో మల్టీ సెక్షన్ సాల్వెంట్లో ఎట్లాగైతే కప్లింగ్స్ అనేవి మనం ఫామ్ చేసామో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు, సో సర్టెన్ పాయింట్స్ వరకు మనం ఇచ్చేస్తుంటే యూ కెన్ క్రియేట్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్కెచ్ని డిలీట్ చేసేసి I can make the sketch and instead of that I can create this circle చేస్తాను. సో ఓకే, అండ్ సో బై యూజింగ్ ద బ్లెండ్ ఆప్షన్ ఉంది. సో బ్లెండ్ ఆప్షన్ యూస్ చేసి మళ్ళీ ఇది దిస్ వన్ సెకండ్ సర్కిల్ని కూడా అదే సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ సపోర్ట్ దిస్ వన్. First line in this one, get the preview here. సో ఇలాగ ఎందుకు అయింది అంటే వీ హ్యావ్ నో స్టార్టింగ్ పాయింట్స్ ఓవర్ హియర్. సో ఎండ్ పాయింట్స్ కూడా కరెక్ట్గా లేవు అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. సో మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు క్రియేట్ ద పాయింట్స్ ఓవర్ హియర్. సో పాయింట్స్ మనం క్రియేట్ చేసుకోవడం మనకు తెలుసు కదా ఆల్రెడీ బై యూజింగ్ దిస్ స్కెచ్ 5. సో స్కెచ్ 4 మీద మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లైన్స్, సో ఇక్కడ ఒక పాయింట్, సెకండ్ మేనేజ్. సో సెంటర్లో ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. యూజింగ్ దిస్
సో క్రియేట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే దీంట్లో మన పార్ట్ డిజైన్ లో చేసినప్పుడు ఏమైందంటే సో పార్ట్ డిజైన్ లో చేసినప్పుడు అది ఓన్లీ స్కెచ్ కింద తీసుకుంది కాబట్టి ఇట్ ఈస్ నో డిఫరెన్స్. సో అది స్కెచ్ లో డిఫైన్ అయింది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే సో దీంట్లో మనకి స్కెచ్ లోనే ఉంది కదా. సో ఇట్స్ 1D స్కెచ్. సో దాన్ని మనం ఎక్స్ట్రూడ్ చేస్తే ఏమవుతుంది, అది 2D స్కెచ్ లోకి మారుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద పార్ట్ రైట్. సో పార్ట్ కాదు కాబట్టి మనం ఇలా చేయడానికి పాసిబిలిటీ లేదు అని కమాండ్ ఇస్తుంది. How we can make it better. సో ఎలా చేయగలుగుతాము? సో we can make over here. సో దీని మీద క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇంకా here తర్వాత మళ్ళీ బ్లెండ్ ఆప్షన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో అలా క్లిక్ చేసిన తర్వాత సో క్లోజింగ్ పాయింట్లోకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ క్లోజింగ్ పాయింట్ you have to give this point 2 as a extreme closing point and click on the preview. So it is not happening. Next one. సో ఇప్పుడు చూసారా మీరు, సో ఏమైంది, నేను పొజిషన్ అనేది చేంజ్ చేశాను అనమాట. వర్టెక్స్ 1 వర్టెక్స్ 2కి క్రియేట్ చేయగల నాకు బాడీ అనేది ఫామ్ అయింది. లైక్ వైజ్ యూ కెన్ మేక్ టూ డిఫరెంట్ బాడీస్ యొక్క స్వీప్ అనేది మనం బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద బ్లెండ్ ఆప్షన్ టు బి సో ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే యూ కెన్ హ్యావ్ ద బ్లెండింగ్ ఓవర్ హియర్. బ్లెండింగ్ అనేది ఇఫ్ యూ గివ్ ద సపోర్ట్స్ ఓవర్ హియర్, సపోర్ట్స్ ఇది ఇచ్చి దెన్ ఈ సపోర్ట్ ఇది కదా, సో ఇది ఇచ్చేసాము. దెన్ యూ కెన్ మేక్ ద ట్రాన్సిషన్. సో పాయింట్ టు పాయింట్ కావాలంటే యూ కెన్ గివ్ ద పాయింట్ టు పాయింట్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ద కర్వేచర్ ఓవర్ హియర్, కర్వేచర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇది కూడా కర్వేచర్ ఇచ్చామనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. సో బికాస్ సో కొన్ని యాడ్ అవుతాయి, కొన్ని యాడ్ అవ్వవు. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ద కర్వేచర్. సో ఏది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకొని చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ గోనా మేక్ దిస్ యాజ్ అ టాంజెన్సీ. సో టాంజెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సో బ్లెండ్లో కూడా మనకి ఇక్కడ ఇంటర్నల్ గ్యాప్స్ ఉన్నాయని చెప్తుంది అన్నమాట. సో ఇంటర్నల్ గ్యాప్స్ ఉన్నా కానీ మనం చేసేయచ్చు. ఓకే, సో గ్యాప్స్ ఉన్న ప్రతిదాన్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ దేంట్లో కన్వర్ట్ చేస్తాము, దేంట్లో గ్యాప్స్ అన్ని తీసేస్తాము అంటే వీ హ్యావ్ ద ఆపరేషన్ టూల్బార్లో హీలింగ్ అండ్ జాయిన్లో ఏంటి అంటే 0.1 వరకు చేస్తాము. అండ్ బియాండ్ దట్ వీ కెన్ గో విత్ ద హీలింగ్ ఆప్షన్ కూడా మనం చేయొచ్చు. I say example, by using the example, వెళ్ళి చేసిన తర్వాత
యాక్సెస్ సిస్టమ్ క్రియేట్ చేసి coordinates from point over here and from the సో ఈ ప్లేన్ తీసుకుంటాను దెన్ కెన్ మేక్ ద లైన్ వర్క్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లైన్ ఇలా తీసుకుంటాను అండ్ ఇంకొక లైన్ తర్వాత గీద్దాం. సో ఇలా గీసిన తర్వాత దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. See here, I'm excluding like this. So click on OK. So and again from this section, so click చేసాను. And again I'm going to make the work. ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాను. సో ప్రొఫైల్ ఎక్స్క్లూడ్ చేసేసి గివింగ్ యాజ్ పాయింట్. సో ఇక్కడ డిస్టెన్స్ చూడండి, మీకు ఎంత ఉంది డిస్టెన్స్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఈజ్ 4 mm డిస్టెన్స్ ఉంది. అది 4.016 mm డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ మీ నేను ఐ కెన్ యూస్ హీలింగ్ ఆప్షన్ యూస్ చేసి ఐ కెన్ create it. So first I have to select the first element and second element. ఇక్కడ మెర్జింగ్ డిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి 4.1 ఇస్తా. దెన్ గెట్ ద ప్రివ్యూ హియర్. సో 4. Distance is going to be 4.1. Can you see, which is 0.016. స్కెచ్ వన్లో నేను ఈ స్కెచ్కి లైన్కి డిఫరెన్స్ అనేది కొంచెం తగ్గిస్తాను. స్కెచ్కి 1 mm కింద కన్వర్ట్ చేసి ఐ కెన్ గో విత్ ఎక్స్క్లూడ్. సో ఇక్కడికి వచ్చేసాను. I'm going to use the healing option again. So ఇక్కడ దీన్ని క్లిక్ చేసి give the measuring distance as a 1 mm. So
షుడ్ బి హ్యాపెనింగ్, బట్ ఏదో బగ్ ఉన్నట్టుంది. సో దానివల్ల రావట్లేదు. ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అంటే, ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు మేక్ 0.1 కంటే హై అమౌంట్ కావాలి అంటే మెజరింగ్ డిస్టెన్స్. సో సో గ్యాప్ అనేది 0.1 కంటే ఎక్కువగా మనకి ఉన్న సర్ఫేసెస్కి మనం జాయిన్ చేయాలి అంటే యూ కెన్ గో విత్ ద హీలింగ్ ఆప్షన్. సో 0.1 కంటే తక్కువ ఉన్న 0.1 కంటే తక్కువ వాల్యూ ఉన్న వాటిల్లో మనం జాయిన్ చేయాలంటే యూ కెన్ గో విత్ ద జాయిన్ ఆప్షన్. సో జాయిన్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, హీలింగ్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఎక్స్ట్రీమ్స్. సో అదేమవుతుంది అంటే డిస్ట్రాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో ఆ డిస్ట్రాక్షన్స్ అంటే ఎలాగంటే నేను ఆల్రెడీ మనం చూశాను కదా. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. దీంట్లో ఒక సర్ఫేస్ డ్రా చేసినప్పుడు నేను ఫిల్ అనేది యూజ్ చేస్తే నాకు బాడీ అనేది నాకు బెండ్ అనేది ఫామ్ అవుతుంది. సో about స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్, కనపడటం లేదు. ఇప్పుడు కనిపించట్లేదు సార్. ఓకే సార్. ఓకే సార్, కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఏమైందంటే ఇట్ ఈస్ ఓన్లీ ద అవుటర్ లో ఉన్న మనకి సర్ఫేస్ వరకే డ్రా చేస్తున్నాం. సో దెర్ ఈస్ నో థిక్నెస్ ఓవర్ హియర్. థిక్నెస్ ఏం లేదు. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ గివ్ ద థిక్నెస్ కూడా మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీ హ్యావ్ ద అవుటర్ లైన్ స్ట్రక్చర్ హియర్. సో ఇది చూడండి ఒకసారి. మనకి ఇక్కడ చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ, అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ, రైట్? సో సైడ్ వ్యూస్ టాప్ వ్యూస్ లో మనకి ఇలా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఓవర్ హియర్, సో ఇక్కడ చూస్తే మీకు కర్వ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ కర్వ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది డ్రా చేసి మనం రివాల్వ్ చేస్తే మనకి క్లియర్గా బాటిల్ షేప్ అనేది, సో మగ్ షేప్ వచ్చేస్తుంది కదా. సో ట్రై చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 195. So and here from here to here it is given as 140. So 140 ఇచ్చారు. And in the side view it is given
ఫ్రమ్ దిస్ పోర్షన్. సో ఈ పోర్షన్ నుండి 250 దాకా ఇక్కడ వరకు ఇచ్చాను. బట్ ఇది ఎంత ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనకి ఏమైనా ఇచ్చారు. సో దట్ ఈస్ నాట్ గివెన్ హియర్. సో అది ఇవ్వలేదు. సో అండ్ సో ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? సో 20 ఇచ్చారు ఇక్కడ నుండి ఇక్కడికి. సో దట్ మీన్స్ సో ఇది 50 ఇచ్చారు అండ్ ద వాల్యూ ఈస్ గివెన్ హియర్ 55. సో 55 ఇచ్చారు. సెంటర్ నుండి ఇక్కడికి 70. సో ఇక్కడ నుండి 70 ఉంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ విల్ బి ద డిస్టెన్స్? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? సో దట్ ఈస్ గోయింగ్ టు బి, సో ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు చూడండి. సో హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 7.5 వాల్యూ ఇచ్చారు. దట్ మీన్స్ ఫ్రమ్ హియర్ టు ఈ పొజిషన్ వరకు మనకి ఎంత ఉంటుంది అంటే 7.5 ఫ్రమ్ హియర్ టు హియర్. సో 7.5 రేడియస్. The radius is given as 7.5, right? So that means the distance is also be 7.5 అనుకుందాం. 7.5 అనుకుందాం. So but here to here it is 7.5 and ఇదేమో స్ట్రైట్ లైన్ గా ఉంది. 140 నుండి 7.5 చేస్తే minus 7.5. So it notice some half చేయాలి, it means half cut చేయాలి. So అది ఎలా చేస్తాం ఒకసారి try చేయండి. See here by using the point, right? So నేనేం చేస్తాను అంటే ఈ ప్లేన్ తీసుకుంటున్నా, ఈ ప్లేన్లో డైరెక్ట్లీ యూజ్ ఇట్. సో here I am going to use the point here. Point ని క్లిక్ చేస్తాను. Then I can give the value over here. So దీన్ని ఈ portion. So what will be the value here? So 140 minus first of all 7.5 ని by 2 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. Three point seven five. So 140 ని సగం చేస్తే ఎంత? 75 minus 3.75. So that will be the value here. So ఇలాగ క్రియేట్ అయిన తర్వాత because you can just from here to here. సో ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేయండి. పొజిషన్ వేర్ ఇట్సెల్ఫ్ ఇక్కడ పాయింట్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ ఇవ్వండి. సో వాట్ విల్ బి ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్? సో ఇక్కడ నుండి హారిజాంటల్ డిస్టెన్స్, రైట్? హారిజాంటల్ డిస్టెన్స్ ఇవ్వాలి. దట్ విల్ బి 7.5 and from here to horizontal direction what will be the value? This is the value of 75. So
25 70, right? 70. And this is going to be, సో ఇది కూడా చేంజ్ చేయండి, ఇందాక 70 నుండి తీసాను కదా, 70 మైనస్ 3.75 ఎంత వస్తుంది ఆ వాల్యూ. ఓకే, సో ఇలా క్లిక్ చేసిన తర్వాత దాన్ని సి హియర్, ఫ్రమ్ హియర్ టు ఈ పొజిషన్ వాడికి ఎంత ఉంది హైట్ అంతే. సో 250 మైనస్ 50. సో మనం ఇక్కడ నుండి ఈ పొజిషన్ వాటికి, సో బై యూజింగ్ దిస్ 108 అంటే దట్ మీన్స్ 54 ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుండి 54 ఉంటుంది, రైట్? సో 54 ఫ్రమ్ హియర్ అండ్ 54 ఫ్రమ్ హియర్. Using the 3-point arc, can keep like this, right? So ఇక్కడ నుండి మనం what will be the value? This value will be 175. 175 is our value. And so before come to that, ఈ రెండింటిని సిమెట్రీ చేయండి. సో హౌ విల్ బి మేకింగ్ సిమెట్రీ? సో ఈ 2 పొజిషన్స్ని క్లిక్ చేసిన తర్వాత you have to click on the position and give it as a symmetry. సో సిమెట్రీ ఇచ్చేస్తే అవి ఓకే అయిపోతాయి. దెన్ ఏదైనా ఒక సైడ్కి వాల్యూ అనేది క్లిక్ చేయండి, రైట్? సో ద రిఫరెన్స్ ఓన్లీ ఐఎమ్ టేకింగ్, రైట్? సో ఇది రిఫరెన్స్ కోసమే తీసుకుంటున్నాను కాబట్టి నో నీడ్ టు రష్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ ఈస్ ద వాల్యూ? సో 54, రైట్? సో 54 ఈస్ ద వాల్యూ. సో అది ఇక్కడ మనకు వచ్చే ప్లెయిన్ వాల్యూ. సో పాయింట్ మీద క్లిక్ చేస్తే మనకి పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో దెన్ delete it. ఫ్రమ్ దేర్ టు ఈ పొజిషన్ నుండి మనకి ఇక్కడ వరకు 200 mm 250 mm ఉంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈస్ 250 mm, రైట్? సో ఇక్కడ నుండి ఇక్కడికి 250 mm. అండ్ దట్ మీన్స్ ఇది 8.5 ఉంటే మనకి కరెక్ట్గానే వచ్చింది. సో దిస్ ఈస్ 7.5 అండ్ దిస్ ఈస్ 8.5. సో ఇట్ ఈస్ సీమింగ్ దట్ ఈ పోర్షన్ కంటే ఈ పోర్షన్ అనేది కొంచెం చిన్నగా ఉంది కదా మనకి. సో మనకి ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ టేక్ దిస్ వాల్యూ టు బి, సో ఒక సో ఇది 8.25 వచ్చింది కాబట్టి మనకి, సో 8.54 వచ్చింది కాబట్టి ఈ వాల్యూ నేను 9 తీసుకుంటాను. 9 mm హైట్ తీసుకుంటాను. డిలీట్ ఆల్ దిస్ థింగ్స్. బికాస్ ఈ పాయింట్ అనేది మనకి 8.454 వచ్చింది కాబట్టి యాజ్ ఇన్ ద డిజైన్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఫ్రమ్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హైట్ ఫ్రమ్ కొంచెం హైట్ ఉంది కదా. సో దానికోసం నేను ఈ వాల్యూ మార్చాను అన్నమాట. ఓకేనా?
by using the plane here. So ఈ పొజిషన్ నుండి so what will be the distance from here to here? So this is the 200 mm. So on this length will be 195, right? 195 mm. సో ఇప్పటి వరకు నేను ఒక లెంత్ తీసేసుకుంటాను, దాని ప్లేన్ డైరెక్ట్గా డ్రా చేస్తాను, దాని తర్వాత మనం మార్చుకోవచ్చు. ఓకే రైట్. సో దెన్ ఫ్రమ్ హియర్ టు హియర్ కెన్ మేక్ లైక్ దిస్. సో అలాగా డ్రా చేసిన తర్వాత వర్టికల్గా ఉంది. సో దిస్ విల్ బి అవర్. సో ఇక్కడ చూస్తే మనకు 120 ఉంది. సో యూ కెన్ డ్రా దట్. సో 120 అండ్ ఫ్రమ్ హియర్ 50. సో ఇక్కడ చూస్తే ఇది ఎంత ఉంది? 90 ఉంది. ఇక్కడ చూస్తే ఇది 90 ఉంది. సో దట్ మీన్స్ దిస్ వన్ ఈస్ 90, upper part is 120, right? What will be the value? The value ఎంత వస్తుంది? ఇక్కడ కనిపిస్తుందండి. లెంత్ అనేది ఇచ్చేసి అక్కడ డ్రా చేసేద్దాం, అట్లా ఉంచేద్దాం. దెన్ వీ కెన్ గివ్ ద వాల్యూస్ హియర్. సో వాల్యూస్ ఇచ్చేద్దాం దీనికి. సో దిస్ విల్ బి what will be the value? This value is going to be 195, right? 195. And there itself it is going to be 50. So that means సో ఈ పోర్షన్ నుండి ఈ పోర్షన్ వరకు మనకి 50 ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 55 రేడియస్. సో ఈ వాల్యూ ఉంది కదా మనకి. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని this point to this point, what will be the value here? So ఎంత వాల్యూ ఇది? సో from the diagram of the top view లో చూస్తే 90 ఉంది. 90 అంటే that means 45, right? So 45. Yes, 45. ఫ్రమ్ హియర్ టు ఈ పోర్షన్ వరకు మనకి ఎంత ఉండాలి? సో దట్ మీన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ హారిజంటల్ డిస్టెన్స్. సో వర్టికల్ డిస్టెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి 50. సో ఇది 50 ఉండాలి, రైట్? సో 50 ఉండాలి. అండ్ ఫ్రమ్ హియర్ టు ఈ పోర్షన్ నుండి సో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్? సో ఎంత ఉండాలి అది? సో 200 ఉండాలి, 250 ఉండాలి, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 250, రైట్? సో ఇది 250 అంటే ఫ్రమ్ హియర్ టు సో ఆరిజిన్ నుండి ఎంత ఉండాలి? యూ కెన్ గివ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఇట్ సెల్ఫ్.
the origin itself, it will be so 250 plus 8.54. సో 8.54 సో ఇలాగ వచ్చింది. So from here to here I can draw a line over here. సో లైన్ డ్రా చేస్తా, ఇది హారిజంటల్గా ఉంది. దెన్ can make సో ఇక్కడ నుండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. Then give it as this value and this value. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ లైన్కి you can give the value that is so what is the value here, 7.7.5. Okay, and it will be from the so from this one, okay, and this one, and this one also, and this one. పోర్షన్ అలా రావడానికి కానీ ఏదైనా 3.5 ఉంది, 3.5 యూస్ చేసి నేను ఇది ఫిల్ చేస్తాను. ద వాల్యూ దట్ ఈస్ సో ఈ వాల్యూ ఎంత ఇవ్వాలి మనం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 7.5, రైట్.
delete the extra element and delete చేసేస్తాను. See here exact shape లో వచ్చిందంటే it will not give the exact shape. So here it is given మనకి ఇది ఎంత ఇచ్చారంటే సో see here ఇక్కడ ఇంకో సర్కిల్ ఉంది మనకి. సో దట్ సర్కిల్ ఈస్ గోయింగ్ టు బి దిస్ సర్కిల్ రైట్. సో ఈ సర్కిల్ కనిపిస్తుంది. సో ఈ సర్కిల్ ఎక్కడ నుండి అయితే ఉందో ఈ సర్కిల్కి సో ఇది అండ్ దిస్ వన్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ మనకు కనిపిస్తుంది. సో ఫ్రమ్ హియర్ ఇది ఎంత ఉంది 54. సో దట్ మీన్స్ సో ఇక్కడ నుండి మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 54 ఉంది. 54 రైట్, 54 ఉంది. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో 54 ఉండొచ్చు రైట్. సో అస్యూమింగ్ దట్ హ్యాస్ 54. సో 54 ఉంది అని నేను అనుకుంటున్నాను. దెన్ ఐఎమ్ గివింగ్ దిస్ వాల్యూ టు బి 54. From the diagram itself it is 90 ఉంది. సో diagram diameter 90 ఉందంటే it will be taken as 45. సో 45 ఉంటుంది. సో and this height is going to be 50 and the arc is 55 right. So arc is going to be what will be the arc value. So this will be 55. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మనకి డయాగ్రామ్ క్లియర్గా వచ్చింది. అండ్ ఫ్రమ్ హియర్ టు సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సో 120 రైట్, 120 ఉంది మనకి. సో అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 20 రైట్. సో అంటే ఇక్కడ నుండి 20 ఉంది అంటే సో ఫ్రమ్ ఎక్సెల్ సో సెంటర్ కింద నుండి ఎంత ఉంటుంది మనకి. సో హారిజాంటల్ డిస్టెన్స్ నుండి from itself. So what will be the distance from here to here? So 250 plus 8.54 plus 20 right. So okay, so from here to here it is 20 right. So అందుకని 20 ఇచ్చాను value, that is going to be 278.54 and from here to center of this circle. So this will be what will be the value 60 ఉంటుంది. So as you see that in the diagram the outer circle is 120 degrees. So 120 ఉంది కాబట్టి ఇది 60 ఉంటుంది. Click on OK here and you need to give the dimensions over here. So దీని dimension ఇవ్వాలి. So what will be the value here? So this is 195. సో 195 క్లియర్గా వచ్చేసింది మనకి. అవుటర్ లైన్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది రైట్. సో అవుటర్ లైన్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. దెన్ యూ కెన్ గో విత్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్కి వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ గివ్ ద కమాండ్ దట్ ఈస్ రొటేట్. రొటేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు బి సెలెక్ట్. ప్రొఫైల్ ఏది? సో sketch 1 is a sketch 8 is a profile right. sketch 8 క్లిక్ చేయగానే revolute axis అడుగుతుంది. సో axis is going to be z axis. Okay.
సో సి ఇక్కడ మనకి స్కెచెస్ అనేవి కూడాను సపరేట్గా ఎంటిటీస్ లాగా ఫామ్ అయినాయి కదా. సో దేర్ ఐ కెన్ మేక్ ద జాయింట్ ఓవర్ హియర్. సో జాయింట్లో క్లిక్ చేసి దేన్ని 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 హియర్ దేన్ని, సో వీటన్నింటిని క్లిక్ చేసి ఐ కెన్ మేక్ ఇంటూ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే క్లిక్ చేస్తే నాకు జాయింట్ అనేది క్రియేట్ అయ్యింది. దెన్ ఐ కెన్ మేక్ ద రివల్యూట్ జాయింట్ ఓవర్ హియర్. సో రివల్యూట్లో మనం జాయింట్ 1 ని సెలెక్ట్ చేయాలి అండ్ దెన్ గివ్ ద జెడ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్ మనకి ఇలాగ ఫామ్ అయింది కదా. దెన్ యాంగిల్ షుడ్ బి, సో ఇటు నుండి ఎటు మనకి కావాలి అనేది యూ కెన్ చూస్ ఇట్ అనమాట. సో యాంగిల్ టూ నుండి మనకి కావాలనుకుంటే యూ కెన్ గివ్. సో ఇలా ఇచ్చినా కానీ క్లియర్ అవుతుంది. ఓకే, సో యాంగిల్ ఇస్ 180. సో అలా కాకుండా 360 ఇదే ఇచ్చేసి 360 ఇది ఇచ్చేసి యాంగిల్ సార్ వాయిస్ అండ్ బటన్. సార్ వాయిస్ అండ్ బటన్ సార్. సో ఇప్పుడు చూడండి, బై యూజింగ్ ద 3 point arc యూస్ చేసి ఐ కెన్ రూ దిస్ వన్. Here to here you can make it by whatever the value ఇచ్చేసేయండి. then you can give the value. So this value from 75 ఇచ్చాను. అండ్ సో మళ్ళీ ఈ రెండింటిని ఏం చేయాలి, యూ హ్యావ్ టు గివ్. సో ఇది ఇవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దీన్ని ఇచ్చేసేయండి. సో ఫ్రమ్ హియర్ టు హియర్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ. ఇట్ ఈస్ 54, right? So 54 కదా, 54 here to here it is a 4. మైనింగ్ పార్ట్ ఏదైనా ఉంటే సో ఇక్కడ నుండి ఇక్కడ కూడా 54 ఇవ్వండి. ఇచ్చేసి make it delete extra. So ఏదో తీసేస్తాం. సో go for the option that is called as it is you can create profile. What's the access we have to create a subject access. So that's
So there access preview it here. So click on OK. So then you are able to make a revolute join. So okay. So unhide change, then you are able to make a joint layer. Okay. So I'm hiding these points. ఇప్పుడు చూస్తే మనకి ఏమైంది, మనకి ఈ పోర్షన్ మనకి ఇప్పుడు జాయిన్ కావాలి, రైట్? సో ఇది జాయిన్ కావాలి. ఫర్ దట్ what is the better option to fill మనం ఈ రోడ్ సర్వీస్ కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్, కనపడటం లేదు. ఎప్పుడు నుండి కనబడుతుంది? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. ఇది రివల్యూట్ చేసిన తర్వాత మీకు అర్థమైందా ఇది రివల్యూట్ ఎలా చేసామనేది? ఇది రివల్యూట్ ఎలా చేసాం అర్థమైందా? ఇది how we can make this revolute. సో ఇది ఈ షేప్ ఎలా క్రియేట్ చేసాం అర్థమైంది ఇది. సో మీరు చూస్తే ఎలా కనిపిస్తుంది ఇది? సార్ సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ రెండు సర్ఫేసెస్కి మెటీరియల్ ఎడిషన్ చేయాలి. సో దట్ ఈస్ సర్ఫేస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. హౌ వీ కెన్ మేక్ ద సర్ఫేసెస్ టు బి యాడెడ్. సో ఈ రెండు సర్ఫేసెస్ని ఎలా యాడ్ చేయగలుగుతాం? ఎక్స్ట్రూడ్ చేసి యాడ్ చేస్తామా, లేకపోతే స్పియర్ని యూజ్ చేస్తామా, సిలిండర్ యూజ్ చేస్తామా, ఫిల్ యూజ్ చేసి చేయొచ్చా? ఫిల్ చేసేసి చేయొచ్చా అండి? ఇఫ్ ఐ యూజ్ ద ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి నేను దీన్ని ఇస్తే అది ఆల్రెడీ క్లోజర్ కంటెంట్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాడ్ క్లిక్ అయిపోయింది, ఓకే అయింది. బట్ యాజ్ యూ సీ ఓవర్ హియర్ మనకి ఏమవుతుంది అంటే ఇది కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఈ ఎడ్జ్ని కూడా మనకి తీసేసుకొని వచ్చేస్తుంది. సో అలాగా నాకు వద్దు, రైట్? సో అలాగా నాకు వద్దు. సో ఈ రెండు సర్ఫేసెస్కి నాకు మెటీరియల్ అనేది యాడ్ అవ్వాలి. హౌ వీ కెన్ మేక్ సో మల్టీ సెక్షన్స్ ఆల్రెడీ యూస్ చేసి కూడా చేయొచ్చు కదా మనం. సో ఈ సర్ఫేస్ని దీన్ని క్లిక్ చేసి యూ కెన్ ప్రివ్యూ ఓవర్ హియర్. సో సారీ, blend option is so using the blend option I will get to. సో వచ్చింది కదా, బాడీ అనేది ఫామ్ అయింది, రైట్? సో మల్టీ సెక్షన్ సాలిడ్లో మనకి బాడీ అనేది క్రియేట్ అవ్వలేదు, బట్ హియర్ యూజింగ్ దిస్ వన్ యూ కెన్ క్రియేట్ ఇట్, రైట్? So by using the blend option, second curve is this one. This is my support. So right, సో ట్యాంజెన్సీ క్రియేట్ చేస్తే ట్యాంజెన్సీలో క్రియేట్ అయింది, రైట్? సో మనకి ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు ట్యాంజెన్సీలో క్రియేట్ అయింది. ఇఫ్ నాట్ మనకి పాయింట్లో కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ ద పాయింట్ వాల్యూ. సో పాయింట్లో క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే యూ కెన్ గెట్ ద స్ట్రైట్ వాల్యూ. సో స్ట్రైట్గా వస్తుంది, రైట్? సో మనకి స్ట్రైట్గా కావాలా, మనకి పాయింట్లో కావాలా, యూ కెన్ చూజ్ ఇట్. ఓకే, నాకైతే స్పెసిఫిక్గా మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు. సో ఐ కెన్ యూస్ స్ట్రైట్ లైన్ ఆప్షన్ ఉంది, స్ట్రైట్గానే నేను క్రియేట్ చేస్తాను. సో ఈ స్ట్రైట్గా ఫామ్ చేస్తాను. సో ఓకే, క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి,
బాడీస్ అనేవి క్రియేట్ చేసేసాము. బట్ ఇఫ్ యూ సీ హియర్, ఈ బాడీ ఒకటి రివల్యూట్, సో ఇది రివల్యూట్, ఇది బ్లెండ్. సో ఈ మూడు కనెక్టింగ్లో లేవన్నమాట. సో ఇప్పుడు కనెక్షన్లోకి తీసుకురావాలంటే, సింగిల్ బాడీలోకి కనెక్ట్ అవ్వాలి అంటే హౌ వీ కెన్ మేక్ ఇట్ యూజింగ్ ద జాయిన్ ఆప్షన్ యూస్ చేసి దీన్ని. సో బ్లెండ్ 2 ఆల్రెడీ ఉంది. సో ఈ రివల్యూట్ 2 ఉంది. సో దీన్ని యూస్ చేసి 0.001 ఇచ్చేసాను. దాన్ని గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో చెక్ కనెక్టివిటీ అనేది యాక్టివ్లో ఉంచుకోవాలి. ఇఫ్ నాట్, చెక్ కనెక్టివిటీ అనేది యాక్టివ్లో లేకపోతే ఏమవుతుందంటే మనకి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అది చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ వీఆర్ ఏబుల్ టు మేక్ ఒక బాడీని క్లిక్ చేస్తే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ మేక్ ద జాయిన్ ఓవర్ హియర్, జాయిన్ క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కూడాను హైడ్లోకి వెళ్తాయి. సో చూడండి, ఇవన్నీ హైడ్లోకి వెళ్తాయి, రైట్? సో దిస్ ఈజ్ అవర్ బాడీ. సో ఇలాగ బాడీ అనేది క్రియేట్ అయింది. సో రైట్. సో ఓకేనా? అండ్ దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ దిస్ పార్ట్. సో ఇది చూడండి, మర్కకి ఇది ఉంది. సో ఇది ఒక వాల్యూ ఇచ్చారు ఇక్కడ, దట్ ఈస్ గివెన్ యాజ్ 20 degrees from here, and it is given over here. సో ఇలాగే ఇచ్చేసారు. చూడండి ఒకసారి ఇక్కడ ఎలా ఇచ్చారు. ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్. సో ప్యారలల్గా ఉంది. ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది. అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఈస్ గివెన్ యాజ్ 20 degrees. సో ఇక్కడ నుండి here okay.
Yes, sir. బ్రో క్లాస్ అయిపోయిందా బ్రో? బ్రో నాగా బ్రో బ్రో తెలియదు బ్రో నాకు కూడా. ఏ సార్ రావడం లేదా? ఆయన 8:17 అయింది. అయిపోయినట్టేనా? ఆయనకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రో. ఆహా, సరే బ్రో. బ్రో సెషన్స్ ఏమైనా పంపించాడా సార్? బ్రో నాగా బ్రో డాక్యుమెంట్ షేర్ చేశాడు కదా బ్రో సార్ డే 13 వరకు. డాక్యుమెంట్స్ అవి కాదు బ్రో, 10 కాదు బ్రో, 10 తర్వాత 10 క్లాసెస్ తర్వాత మిగతావి 11th నుంచి, అంటే 29th నుంచి అనుకుంటా, 28th 13 నుంచి. వరకు పెట్టాడు కదా డాక్యుమెంట్ లో. 30 నుంచా? డే 13 వరకు పెట్టారు కదా బ్రో డాక్యుమెంట్ లో. ఎక్కడ బ్రో? డ్రైవ్ లో షేర్డ్ లో కనిపిస్తుంది బ్రో నీకు. ఒక్క నిమిషం బ్రో, క్లారిటీ ఆన్లైన్ లో ఏమే బాగున్నాను. వన్ 34 జాయిన్ చేసాం. 28th పెట్టాడు బ్రో, 30th ఏం పెట్టలేదే బ్రో. 30th ఏం పెట్టలేదు కదా బ్రో. డ్రైవ్ లో నీకు ఏమీ డాక్యుమెంట్ కనపట్లేదు బ్రో షేర్ చేసింది. డ్రైవా అంటే మెయిల్ గా? మెయిల్ కూడా వచ్చింది. డ్రైవ్ లో షేర్ లో కనిపిస్తుంది బ్రో నీకు. షేరింగ్ లోకి వెళ్తే కనిపిస్తుంది పెట్టి అని మీకు. ఓకే ఓకే ఓకే, అదే ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో ఉంటాయంటావా? దాంట్లో వస్తూనే పెట్టారు డే 13 వరకు, డే 1 వరకు. ఓకే 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 బ్రో, ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అది నేను 27th వరకే ఉంది అందుకని.